ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామన్నారు. ఎవరిని ఎక్కువ చేయడానికి తక్కువ చేయడానికి ర్యాంకులు కాదని సీఎం అన్నారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడమే తన ఉద్దేశ్యమన్నారు. ఫైళ్ల క్లియరెన్స్లో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామన్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఈ ర్యాంకుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఈ ర్యాంకుల ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు పైన, అంటే ఫైళ్ల క్లియరెన్స్ అనే అంశం మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ స్థాయిలో ఫైళ్లు క్లియరెన్స్ చేస్తున్నారు అనే అంశం పైన కూడా ఒక విధంగా చెప్పారు. ర్యాంకులు కూడా అతను నిన్న మంత్రులకు వివరించడం జరిగింది. దీంట్లో మొదటి ఫైల్ క్లియరెన్స్ చేయడంలో మొదటి స్థానంలో న్యాయశాఖ మంత్రి ఫరూక్, అలాగే చివరి స్థానంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కూడా ఆ జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 6వ స్థానంలో నిలిచారు. అయితే దీనిపైన కూడా ఏదైతే ఈ మంత్రులకు ర్యాంకులు ఇచ్చారో ఫైల్ క్లియరెన్స్ లో, దానిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదిక అతను ఒక సందేశం ఇచ్చారు. మంత్రులు కావచ్చు, ఇతర ప్రజలకు కావచ్చు, ఒక ఎక్స్ వేదిక తన ఒక మెసేజ్ ఈరోజు ఇచ్చారు. తమకు ఎంతో నమ్మకంతో ఎన్నికల్లో ఒక అవకాశం ఇచ్చారు. ఆ తీర్పుని గౌరవించి కోసం పనిచేస్తున్నాము. వారి ఆకాంక్షల్ని ఆశలు నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాము. అయితే ప్రభుత్వం పాలన విధ్వంసమైన ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాటిని గాడిలో పెట్టేయడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ప్రజలకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి వైపు అడుగు చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ముందు సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళు సమర్పణంగా ఎదుర్కొంటూ కూడా ముందుకు వెళ్లే సూపర్ శక్తి పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇందులో భాగంగానే ఇది పోటీ తక్కువ మండలాలకు మంత్రుల మధ్య కానీ పనిచేసేటువంటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ప్రజలకు ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దాంట్లో వేగవంతమైన పనితీరు చెప్తే తప్ప మొత్తం ఉన్న రాష్ట్రంలోని మనం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఇందులో భాగంగానే ఒక టీం పనితీరు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భాగంగానే ఏదైతే ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చాము. అంతేగాని ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దశల్లో పరిష్కారం, అంటే ఫైళ్ల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఉన్నాయో ఎవరిని ఎక్కువ చేయడానికి కాదు, అలాగే ఎవరిని తక్కువ చేయడానికి మన ఉద్దేశం కాదని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా మంత్రులకు కావచ్చు, ఇతర వాటిని సంబంధించి కూడా అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది అభిప్రాయం అని, దాంతో తాము ఎవరు పోటీ పడాలా, అంటే ఒకరికొకరు పోటీ పడి ప్రజలకు అందేలా పాలన వేగం పెంచేందుకు చేసే ఒక ప్రయత్నంలో భాగంగానే నిన్న ర్యాంకులు ప్రకటించారు. కానీ ఇందులో తాను ఒక మంత్రికి ఎక్కువ, ఒక మంత్రి తక్కువ చిన్నచూపు చేసే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా తాను క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఫైల్ క్లియరెన్స్ విషయంలో తను సొంతంగా స్థానంలో 6వ స్థానాల్లో ఉంది కాబట్టి ఆ విధంగా తన మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పీపుల్ ఫస్ట్ విధానంతో నేను కూడా మా కేబినెట్ లో పరస్పర మంత్రులతో కలిసి పనిచేస్తున్నాము, లక్షల దిశగా అడుగులు వేస్తున్నాము. కాబట్టి గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి అప్పుడే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతుందని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.